గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను 150 ఎన్నికల వార్డులుగా విభజిస్తూ జీహెచ్ఎంసీ ముసాయిదా జాబితాను విడుదల చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం వార్డుల పునః విభజన ప్రక్రియ చేపట్టారు. వారం రోజుల్లో అభ్యంతరాలను తెలియజేయాలని కమిషనర్ తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్, చెప్పండి, 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ ముసాయిదాను తయారు చేసినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? క్రాంతి జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజనకు సంబంధించిన ముసాయిదా జాబితాను ఇప్పుడే విడుదల చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 150 వార్డులుగా విభజించడం జరిగింది. జీహెచ్ఎంసీలో ఉన్న 67 లక్షల జనాభాను 150 వార్డులకు విభజించారు. ఒక్కో వార్డులో అటు ఇటుగా 44,000 జనాభా ఉండే విధంగా ఈ పునర్విభజన ప్రక్రియ కొనసాగింది. అయితే ఒక్కో వార్డులో 5% జనాభా అటు ఇటు ఉండే అవకాశం ఉంది. గతంలో కొన్ని వార్డుల్లో ఎక్కువ జనాభా ఉండేది, మరికొన్ని వార్డులో తక్కువ జనాభా ఉండేది. ఈ నేపథ్యంలో ఈ పునర్విభజన ప్రక్రియలో 150 వార్డులు దాదాపుగా పూర్తిగా మారిపోయే అవకాశం ఉంటుంది. 2 మాత్రమే యథావిధిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా వార్డుల పునర్విభజనకు సంబంధించి అభ్యంతరాలను కూడా వారం రోజులు తెలియజేయాలని కమిషనర్ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా పునర్విభజన ముసాయిదా కాపీలను అన్ని సర్కిల్ కార్యాలయాల్లో ఉంచనున్నారు. ఇక విభజించిన వాటిలో మొదట కాప్రా సర్కిల్ నుంచి ప్రారంభించడం జరిగింది. చివర మోండా మార్కెట్ 150వ సర్కిల్ గా ముసాయిదాలో పేర్కొనడం జరిగింది. అయితే ముసాయిదా జాబితా కొంచెం అటు ఇటుగా ఈ ముసాయిదా కాపీనే ఫైనల్ చేసే అవకాశం ఉంది. ముసాయిదా జాబితాలో ప్రతి డివిజన్ కు సంబంధించి నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ హద్దులను కూడా పేర్కొనడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీలో తొలుత 200 డివిజన్లు చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే చివరకు 150 డివిజన్లకే పరిమితం చేయడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నప్పటికీ ఎన్నికల నిర్వహణ, సిబ్బంది కొరత తదితర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయనే కారణాన్ని జీహెచ్ఎంసీ అధికారులు చూపించారు. మొత్తం మీద ఎన్నికలకు ప్రక్రియకు సంబంధించి వేగంగా ప్రక్రియ మొదలైందని చెప్పవచ్చు. ఓకే విక్రమ్.